తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు సీనియర్ సంపాదకులు తెలకపల్లి రావు గారు. రావు గారు నమస్కారం సార్. నమస్తే. ఇవాళ కీలక పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సో అనర్హత పిటిషన్ను వేసింది బీఆర్ఎస్. సో హైకోర్టు షాక్గా పరిగణించాలా అండ్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి సార్. మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇక్కడ ఉత్కంఠను రేపే అంశం. అంటే కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి, ఉన్నది కాంగ్రెస్ తరపు నుండే స్పీకర్ కాబట్టి ఎలా నిర్ణయం ఉండవచ్చు? ఒకవేళ ఆ నిర్ణయం బీఆర్ఎస్ ఆశించినట్టుగా లేకపోతే బీఆర్ఎస్ ఏం చేయాలి నెక్స్ట్? అంటే మొదటిది స్పీకర్ను కాంగ్రెస్ తరఫున అట్లా మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఉంటారు తప్పకుండా పాలక పార్టీకి చెందిన ఆయన లేదా పాలక కూటమికి చెందిన ఆయన అవుతారు. ఆయన సభకి చెందిన వ్యక్తిగా సభకు ఆయన ప్రతినిధిగా ఉంటారు. ఈ ఫిరాయింపుల చట్టం కింద 10th షెడ్యూల్ కింద దాని కింద అనర్హత ప్రకటించడం అనేది చాలా సంక్లిష్టమైన విషయం. ఇప్పుడు హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఎవరికి? సెక్రటరీకి. ఏమని? నెల లోపల ఒక నిర్ణయం తీసుకోమని, అనర్హులు చేయమని కాదు. మీరు అక్కడ చాలా స్పష్టంగా నిర్ణయం చేయండి. ఎస్ ఆర్ నో అంటే లేదు అక్కర్లేదని ఆయన చెప్పారనుకోండి, అప్పుడు కావాలంటే మళ్ళీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చు. చేసినప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చా లేదా, అప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇది నడుస్తుంది. అందుకని ఫిరాయింపుల చట్టం అన్న దాంట్లోనే మౌలికంగా అనర్హత అనేది దానికదే ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది, అనర్హులైపోతారు అన్నటువంటి అంశం అక్కడ లేదు. అయితే హైకోర్టు ఖచ్చితంగా 4 రోజుల వ్యవధి నిర్ణయించటం, ఆ మేరకు నోటీస్ ఇవ్వడం రాజకీయంగా కొంత ప్రభావం చూపే అంశమే. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా స్పీకర్లు అప్పుడు ఇస్తారు, మొదలు పెడతారు. ఏది మేము విచారణకు ఒక్కొక్కరిని అడుగుతున్నాము, ఒక్కొక్కరితో మేము వివరంగా మాట్లాడాల్సి ఉంటుంది, దీని అంతటికి ఇంత సమయం అయింది, ఇంకా ఫస్ట్ రౌండే పూర్తి కాలేదు, లేకపోతే ఇంకా రవిశంకర్ని అడగడం పూర్తి అవ్వలేదు, ఇటువంటివి చెప్తారు. కాబట్టి రాజకీయంగా ఇది ప్రభుత్వానికి కొంచెం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉందనుకోండి, వాళ్లకు ఇది కొంత ప్రతికూలంగా ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ దీన్ని ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నా రాజ్యాంగపరమైన ప్రభావం మటుకు ఏమీ ఉండదు. గతంలో ఇలా అంటూనే 4-5 ఏళ్ళు పూర్తి చేసిన ఇది కూడా ఉంది. వాళ్ళకు అనుకూలమైనప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే చేసింది. బీఆర్ఎస్ వాడు ఉన్నప్పుడు మొత్తం అధికార పక్షం ఇటువైపు ప్రతిపక్షం అంతా మారిపోయిన అందరూ మారే వరకు ఆగి ఆ తర్వాత వాళ్ళని కలిపేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు లేకపోతే గెలిచిన విధానాన్ని కట్టుబడి ఉండకపోవటం అనేది మనకు ఒక పెద్ద జాడ్యంగా ఉంది. దానికి ఏం పరిష్కారం ఏమీ లేదు. హైకోర్టు చెప్పిన తీర్పుతో తలకిందులో ఏదేమీ ఉండదు, అంతవరకు మనం చెప్పొచ్చు. ఒక చిన్న కొంత కుదుపు లాంటిది. బీఆర్ఎస్ ఎల్పీనే మొత్తం కలిపేసుకుంటే బహుశా కోర్టులేమీ కూడా ఇన్వాల్వ్ కావేమో. అంటే 10 మంది ఎమ్మెల్యేలకి పరిమితమైనప్పుడు ఖచ్చితంగా కోర్టు కాదండి. ఒకటేమో 2/3 అయితే విలీనం అయిపోతే అదొకటి. రెండోది కాకపోయినా సభకు సంబంధించి స్పీకర్ నిర్ణయమే అత్యున్నతం అండి. కోర్టులు ఇలా చేయండి అని నిర్దేశించే అవకాశం లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కావాలంటే దాని నిర్ణయం రాజ్యాంగ పరీక్షకు నిలుస్తుందా లేదా అప్పుడు సమీక్ష చేయొచ్చు. సో ది రోల్ ఆఫ్ ది కోర్టు పాత్ర ఎప్పుడు మొదలవుతుందంటే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక, నేను ఇంకా సమీక్షిస్తున్నాను, నేను ఒక అభిప్రాయానికి రాలేదు అని స్పీకర్ చెప్తున్నంత వరకు న్యాయస్థానాలు ఏం చేయలేవు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాయి, అంతవరకే. అది మన దేశంలో రాజ్యాంగ పరంగా 3 విభాగాల కింద ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అనే 3 కింద ఉన్న స్పష్టమైన విభజన. ఇదంతా కొంత రాజకీయ ప్రచారం, రాజకీయ విమర్శ వాటికి పనికి వస్తుంది. ఇక బీఆర్ఎస్ ఖాళీ స్టార్ట్ అయిపోయాయి, వలసలు మొత్తం